రంగంలో 3 దశాబ్దాల పాటు నిలబడి అనేక ఆటుపోట్లను అధిగమించి సుమారు 80కి పైగా ప్రాజెక్టులను నిర్మించి ప్రస్తుతం బోధివృక్ష, కల్పవృక్ష వంటి భిన్నమైన ప్రాజెక్టులను చేపడుతున్న శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లింగయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో చూసేద్దాం. 1995లో హైదరాబాద్ నిర్మాణ రంగంలోకి ప్రవేశించి తల్లిదండ్రుల పేరిట సంస్థను ఆరంభించి 2 వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం ద్వారా రియల్ ప్రస్థానాన్ని మొదలుపెట్టి ప్రతి విభాగంలో ప్రత్యేకతను చాటి చెబుతూ 80కి పైగా ప్రాజెక్టుల్ని చేపట్టి 10,000 కంటే అధిక కస్టమర్ల ఆదరాభిమానాలను చూరగొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలలో 3 దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రియల్ టాక్స్ విత్ కింగ్ జాన్సన్ షోలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ఈడీ శ్రీ లింగయ్య గారి స్పెషల్ ఇంటర్వ్యూ. ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక ప్రాజెక్ట్లో 100-200 మంది కస్టమర్లు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ట్రబుల్ మేకర్ ఉంటారు కదా, వాళ్ళని మీరు ఎట్లా ట్యాకిల్ చేస్తారు? సార్ ఇక ప్రతి ప్లేస్లో అదైతే కంపల్సరీ ఉంటారు. పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే తన జేబుల నుంచి తను ఖర్చు పెడితే తప్ప ఎదుటి వాళ్ళు ఖర్చు పెడితే సాటిస్ఫై కాడు. కొంతమంది టిపికల్ క్యారెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ ప్రైజ్ మీద కొంత మార్జిన్ పెట్టుకొని ఆ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు బిజినెస్ చేస్తారు. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి ఉంది అనుకుందాం. ఆ రూపాయికి 90 పైసలు మాత్రమే ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 10 పైసలు సర్వీస్ ఛార్జ్ కింద వదిలిపెట్టాలి. కొంతమంది మైండ్ సెట్ రూపాయి ఇచ్చి రూపాయి చారాన వరకు తీసుకోవాలి. వాంటెడ్లీ ఎట్లా స్క్రీజ్ చేద్దాం అంటే ఏ పాయింట్ మీద వీళ్ళని కార్నర్ చేయొచ్చు అంటే ఒక టైంలో బిల్డర్ పెట్టిందే ప్రోడక్ట్. ఇవాళ ఈ యూట్యూబ్లు ఈ అన్నీ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ఎక్కడ అవుతుంది, ఎంతకు వస్తుంది, దాన్ని అన్ని డీటెయిల్స్ మనకంటే ముందే కస్టమర్ ఎంక్వైరీ చేసి పెట్టుకుంటున్నాడు. మనం ఏం అబద్ధం చెప్పడానికి తప్పించుకోవడానికి లేదు. కానీ మనం ఏదైతే కమిట్మెంట్ చేసినామో 100% ఏది వదిలిపెట్టడానికి లేదు. 100% చేసినాక కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంట్లో ఎంతో కొంత మనం కన్సిడర్ చేసి రావాల్సిందే. రిలేషన్ మెయింటైన్ చేయాలంటే అప్పుడు మాత్రమే ఓకే బెటర్ మనకు మళ్ళీ ఇంకోసారి ఆపర్చునిటీ ఇవ్వడానికి ఆలోచిస్తారు. అపార్ట్మెంట్స్ కట్టారు, విల్లాస్ కడుతున్నారు. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పటికి కూడా నేను ఈ 30 సంవత్సరాల నుంచి పబ్లిక్ మైండ్ సెట్ చూశాను. కన్స్ట్రక్షన్ పర్చేజింగ్ ఎప్పుడు ఎంతైనా పెడతారు, సరే బార్గెయిన్ చేస్తారు. లొకేషన్ని బట్టి, క్వాలిటీని బట్టి, బిల్డర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, కంపెనీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైస్ పెడతారు. కానీ మెయింటెనెన్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఇప్పుడు కూడా పబ్లిక్ ఎందుకో ఆ మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయట్లేదు చాలామంది. మినిమం ఇప్పుడు మా ప్రాజెక్టులు 40 నుంచి 70 లక్షల వరకు ఒక సెగ్మెంట్ ఉంది. 1.5 కోటి దాకా ఒక సెగ్మెంట్ ఉంది. విల్లాలు ఉన్నాయి. 1.5 కోటి ఖర్చు పెడతారు కానీ నెలకు 3,000 ఇవ్వమంటే ఎందుకు కంఫర్ట్ ఫీల్ గారు అంటే ఒకసారి కొన్నామంటే ఏం రాదు మాకు ఖర్చు అనే ఫీలింగ్లు ఉన్నారు. బట్ దట్ ఈస్ రాంగ్ కదా. ఏ ప్రాజెక్ట్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా ఈవెన్ మనమైనా సరే డైలీ మెయింటెనెన్స్ కొన్ని ఉంటాయి. అవి చేస్తే నీకు ఆ ప్రోడక్ట్ లైఫ్ పెరుగుతుంది. మేము ఎప్పుడు కూడా ప్రోడక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు రిక్వెస్ట్ చేసి మరీ చెప్తాము, కట్టడం వరకే మా బాధ్యత, దాని తర్వాత అన్ని బాధ్యతలు మీయే. జనరల్గా ఏదన్నా మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, బిల్డర్ కావచ్చు, ప్రోడక్ట్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు. కానీ దాన్ని ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోతే మీ ప్రోడక్ట్ వాల్యూ తగ్గుద్ది, మీ ప్రాపర్టీ వాల్యూ తగ్గుద్ది, మీ రెంటల్ వాల్యూ తగ్గుద్ది. దయచేసి కన్సిడర్ చేయండి. ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్న మీరు నెలకు ₹5,000 ఖర్చు వస్తుంది అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంకా కొంతమంది చేస్తున్నారు కొన్ని ప్రాజెక్టులు, కొంతమంది గేటెడ్ కమ్యూనిటీలా మంచిగా కంఫర్ట్గా ఉండాలి, మనం ఖర్చు పెట్టాలని చెప్పేసి కొంతమంది మాత్రం ఇంకా మైండ్ సెట్ నుంచి బయటకు రాలేదు. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ కన్స్ట్రక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నది ఒకటి బోధివృక్ష అని చెప్పేసి పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బండ్లగూడ దగ్గర ఉంది. అప్రాక్సిమేట్లీ 11 ఎకర్స్ ల్యాండ్, 3 బ్లాక్లు, 770 యూనిట్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. దాన్ని ఇంకొక 2 ఫ్లోర్లు ఎక్స్టెన్షన్ చేయాలనే ప్లానింగ్ కూడా ఉంది. ఇంకొక వెంచర్ వచ్చేసి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ సూరారం. అక్కడ ఒక 16 ఎకర్స్కు మేము పర్మిషన్ తీసుకున్నాము, శాంక్షను. మొత్తం 10 టవర్లు వస్తాయి. అందులో ఒక 5 టవర్లు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి.
బ్యాలెన్స్ నెక్స్ట్ ఫేజ్లో తీసుకుందాం అనేది ఆలోచన. ఈ 2 మేజర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు, ఒక 2 విల్లా ప్రాజెక్టులు హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి ల్యాంకో హిల్స్, ఇంకొకటి వచ్చి కిస్మత్పూర్ ల్యాంకో హిల్స్ దగ్గర. ఎస్. అంటే అది ల్యాండ్ మార్క్ కాబట్టి ల్యాంకో హిల్స్ అని చెప్తాము అనకుండా అక్కడ ఒక వెంచర్ హ్యాండ్ ఓవర్ పొజిషన్లో ఉంది. ఇంకొకటి కిస్మత్పూర్లో ఒకటి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము, రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్టు. ప్లస్ కమర్షియల్ వచ్చేసి ఒక 3 థియేటర్లు. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కమర్షియల్ మల్టీప్లెక్స్లు అన్నీ కూడా సినిమా ఇండస్ట్రీ కొంచెం దెబ్బతినడం మూలంగా ప్రాజెక్టులు ఆగినాయి. అందులో ఒకటి ఇప్పుడు ఓడియన్ మేబీ దసరాకు థియేటర్లు రన్నింగ్లోకి రావచ్చు. స్క్రీన్ వర్క్ నడుస్తుంది. మిగతా కింద ఉన్న 5 ఫ్లోర్లు ఓసీ వచ్చింది, షాప్స్ ఆక్యుపెన్సీ అవుతున్నాయి. ఇంకొకటి సుదర్శన్ అని చెప్పేసి 70 mm ఇంత మునుపున్న థియేటర్, అది కూడా మల్టీప్లెక్స్ చేశాము. దాన్ని ఏఎంబి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కూడా దసరా దీపావళికి రన్నింగ్లో పెట్టేట్టున్నది. ఇంకొక ప్రాజెక్టు మాది 11 స్క్రీన్ మల్టీప్లెక్స్ ఆగింది ప్యాకింగ్ సెంటర్లో, దాన్ని ఒకదాన్ని రన్నింగ్లో పెట్టాలి. ఇవి కాకుండా కొన్ని చిన్న చిన్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి అమీర్పేటలో ఒకటి. ప్లస్ కొత్తగా ఇప్పుడు మాకు ఒక వెంచర్ రీసెంట్గా శాంక్షన్ వచ్చింది తెల్లాపూర్లో, ఒక 20 ఎకరాల ఇండిపెండెంట్ హౌస్కు. దాన్ని కూడా ప్లానింగ్ చేస్తున్నాం. అంటే తెల్లాపూర్లో ఏం ప్లాన్ చేస్తుందా, విల్లాసా లేకపోతే అపార్ట్మెంట్స్? విల్లాస్. ఇప్పుడు అమీర్పేటలో మీరు చేస్తున్న ప్రాజెక్ట్ ఏ స్టేజ్లో ఉంది సార్? యాక్చువల్లీ అది మొత్తం కంప్లీట్ అయింది. అసోసియేషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. యాక్చువల్లీ సాటర్డే రోజే అసోసియేషన్ మీటింగ్, వాళ్ళు కొన్ని కంప్లైంట్లు చెప్పారు. 2018-2019 నుంచి మన హైదరాబాద్లో స్కై స్క్రేపర్స్ ట్రెండ్ అనేది పెరిగింది సార్. సో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంతకుముందు మనం మ్యాక్సిమం చూస్తే 20 అంతస్తులు 30 అంతస్తులే కట్టేటోళ్ళు. ఇప్పుడేమో 40, 50 ప్లస్ కడుతున్నారు. మన హైదరాబాద్ ఇండస్ట్రీలో ఈ స్కై స్క్రేపర్స్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎట్లా గ్రో అవుతుంది? కొత్తగా స్కై స్క్రేపర్స్ కట్టేవాళ్ళు ఎట్లాంటి టెక్నికల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకున్న రిక్వైర్మెంట్, మనకు ల్యాండ్ విస్తారంగా ఉంది, మనకేమి బౌండరీస్ ఫిక్స్ అయ్యి మనం ఇంతకంటే ముందుకు వెళ్ళలేము అనే పరిస్థితి అయితే లేదు. జియోగ్రఫీ బ్యారియర్స్ లేవు, మనకు కంఫర్ట్ ల్యాండ్ ఉంది, మనం ఇట్లా పెరుక్కుంటూ పోవచ్చు. కానీ అదొక ట్రెండ్ స్టార్ట్ అయింది, దానికి నేను అగైనిస్ట్. ఎన్విరాన్మెంట్ మొత్తం పాడు చేస్తున్నాం మనం. రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ సోర్స్ లేదు. కానీ 50 ఫ్లోర్లు 60 ఫ్లోర్లు బిల్డింగ్లు కడుతున్నాం. ఒక ఎకరంలో ఎఫ్ఎస్ఐ రేషియో ప్రకారం, సరే ఇది నా పర్సనల్ ఒపీనియన్, మేబీ ఇది నేను ఎవరిని విమర్శించడం కోసం చెప్పేది కాదు, ఒక ఎకరానికి 1,20,000 స్క్వేర్ ఫీట్ కట్టాల్సిన ప్లేస్లో 4 లక్షలు 5 లక్షల స్క్వేర్ ఫీట్లు కడుతున్నారు. దానికి ఫైర్ సేఫ్టీ ఎంత ఉంది ఎవరికి తెలియదు, మన దగ్గర ఎక్విప్మెంట్ ఎంత ఉంది తెలియదు. సరే తీసుకోవాల్సిన ప్రొటెక్షన్ అయితే తీసుకుంటున్నారు, కానీ రేపు ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలియదు. రెండవది, ఇప్పుడు ఈ టవర్లు ఈ జనరేషన్ కాడికి ఓకే, నెక్స్ట్ జనరేషన్ కాడికి వచ్చేసరికెల్లా బర్డెన్ అయితే ఎట్లా అంటే వాళ్ళకు వచ్చే ల్యాండ్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. అవును సార్. ఒక యూనిట్కు ఓ ఎకరానికి 1,00,000 స్క్వేర్ ఫీట్లు కనుక చేస్తే 70-80 స్క్వేర్ ఫీట్లు అట్లా బిల్టప్ ఏరియాని బట్టి వస్తుంది. 80 గజాలు 70 గజాలు అట్లా యూఎస్డి. వీడికి వచ్చేసరికెల్లా 10 కూడా రావట్లేదు. ఒక దగ్గర 10-20 వేల కంటే ఎక్కువ ఉండదు. ఓ 50 సంవత్సరాలు లేదంటే 70 సంవత్సరాల తర్వాత దాని లైఫ్ అయిపోయింది. మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే కస్టమర్ పైసలు పెట్టుకోవాలి. అదే ఒకవేళ హై రైజ్ కాకుండా ఉంటే దాన్ని నామ్స్ చేంజ్ అవుతాయి కాబట్టి ఎవరైనా డెవలప్మెంట్కి తీసుకుని ఎంతైతే మన ఏరియా ఉందో అంత కట్టియడానికి అవకాశం ఉంటుంది, మిగిలింది అతను కట్టుకుంటాడు. ఈ అవకాశం ఉండకపోవచ్చు. సరే ఇప్పుడైతే ట్రెండ్ నడుస్తుంది, అందరు కూడా ఇప్పుడు ఈ కస్టమర్స్ కూడా హై రైజ్డ్ బిల్డింగ్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వరకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇప్పుడున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం బిల్డర్లు అందరూ కూడా సేఫ్టీ తీసుకుంటున్నారు. ఎక్విప్మెంట్స్, ఫైర్, దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, లిఫ్ట్లు, ట్రాన్స్పోర్టేషన్లు అన్నీ కూడా చేస్తున్నారు. సరే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకు ఈ వాటర్ సోర్సెస్ మళ్ళీ కృష్ణానది నుంచి సెకండ్ ఫేజ్ ఇంకేదో ప్రయత్నాలు చేస్తున్నది, పాపులేషన్ పెరుగుతూ ఉన్నది కాబట్టి వీలైనంత కాడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ బాగానే అవుతుంది. హైదరాబాద్లో రోడ్లు కావచ్చు చేస్తున్నారు, అయినా సరే కంఫర్టబిలిటీ అయితే లేదు, లోడ్ చాలా ఉంది. సో బిల్డర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారా మీరు? స్కై స్క్రేపర్స్ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫీల్డ్లో
ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్క్లూజివ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా నా ఫాలో చేస్తున్నారు. ఏదన్నా చిన్న చిన్న బిల్డర్లు లేకుంటే చిన్న చిన్న ఏరియాలో కొంచెం డీవియేషన్ చేస్తున్నారు, రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా. కానీ మిగతా సెట్ బ్యాక్స్ కానివ్వండి ఏదైనా 100% చేస్తున్నారు. ఇంకోటి కస్టమర్లు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఏదైనా తప్పు చేసినామంటే పాయింట్అవుట్ చేస్తున్నాం, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఒప్పుకోవట్లేదు. అవును, వాళ్ళకి మోర్ అవేర్నెస్. మనకంటే ఎక్కువ ప్రొడక్ట్ ఎక్కడ తయారవుతుంది మనకంటే ముందు వాళ్ళే సర్వే చేసి దాని క్వాలిటీ ఏంది, దాని ప్రైస్ ఏంది, వారంటీ గ్యారంటీలు అన్ని వాళ్ళు మనకు చెప్తున్నారు. అవును అవును, పైగా రెరా వచ్చిన తర్వాత ఇంకా మోర్ అవేర్నెస్ క్రియేట్ అయింది మార్కెట్లో బయ్యర్స్కి. కస్టమర్లకు కూడా మంచి ఆపర్చునిటీ చాయిస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బిల్డర్స్ ఉన్నారు. ఒక టైంలో ఈ ఫీల్డ్ చాలా తక్కువగా ఉండేది. సరే ఇవాళ ప్రతి పర్సన్ కూడా అంటే ఏ కంపెనీ కావచ్చు వాళ్ళకి వేరే ఏ వ్యాపారం ఉండని ఇదైతే కంపల్సరీ ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. నమస్తే సార్. నమస్తే బ్రదర్.